కి మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ హిందూపురం నుంచి మొదలైంది. అంటే బాలకృష్ణ గారు హిందూపురంలో పర్యటించేటువంటి పర్యటనలో భాగంగా నిన్న కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు బాలకృష్ణ గారి కాన్వాయ్ను అడ్డుకున్నారు. సో బాలకృష్ణ గారు మంత్రి కావాలని, ఆయన్ని మంత్రిగా చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామని చెప్పేసి మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాలకృష్ణ గారి కాన్వాయ్ను అడ్డుకున్నారు. మరి ఆయనైతే వారిని ఎక్కడా కూడా అంటే నేను మంత్రి అవ్వాలని నాకు లేదని కానీ, లేకపోతే మంత్రి పదవి మీద నాకు ఇంట్రెస్ట్ లేదని కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. సో ఆయన నవ్వుకుంటూ అంటే ఒక సాధారణంగా అంటే వారి యొక్క విన్నపాన్ని ఆయన స్వాగతిస్తున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికి బాలకృష్ణ గారు ఇప్పుడు మూడోసారి శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి 2014, 2019, 2024 వరుసగా 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2014లో గెలిచినప్పటికీ మంత్రివర్గంలోకి రాలేదు. నారా లోకేష్ గారికి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని మరి మంత్రిగా ఆ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆయన తీసుకున్న పరిస్థితి. అదేవిధంగా 2019 ఎన్నికలకు సంబంధించి నందమూరి బాలకృష్ణ గారు రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. 23 మంది శాసనసభ్యుల్లో తెలుగుదేశం నుంచి గెలిచిన వారిలో ఆయన ఒకడు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో మళ్ళీ ఆయన హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తానికి నందమూరి బాలకృష్ణ గారికి మంత్రి పదవి అనేటువంటిది ఇప్పుడు ఈ డిమాండ్ మరి ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం శ్రేణులు హిందూపురం నుంచి మొదలు పెట్టారు కాబట్టి. అయితే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఒక క్యాబినెట్ ఒక బెర్త్ ఖాళీ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ చర్చ తెర మీదకి వచ్చింది. ఇక మరో అంశం చూస్తే నకిలీ మద్యం కేసులో జోగి రమేష్కి ఉచ్చు బిగుస్తోంది. ఈ నకిలీ మద్యానికి సంబంధించి మరి ఎవరైతే A1 నిందితుడిగా ఉన్నాడో ఆ వ్యక్తి విడుదల చేసినటువంటి ఆ వీడియోకి సంబంధించి మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి తమ్మలపల్లి నుంచి ఇది మొదలుపెట్టినట్టయితే చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే నిన్న మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కల్తీ మద్యాన్ని ఈ ఎపిసోడ్ని తెర మీదకు తీసుకొని వచ్చింది. ఎందుకంటే ఈ కల్తీ మద్యానికి సంబంధించి కూటమి ప్రభుత్వం మరి పట్టించుకోవట్లేదని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి తెలిసే జరుగుతుందని చెప్పేసి వైసీపీ నిన్నటి నుంచి అంటే గత వారం 10 రోజులు చేస్తున్నటువంటి ఎదురుదాడి ఏదైతే